హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఒక మంచి మోరల్ స్టోరీతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇది ప్రతి ఒక్కరు వినాల్సిన స్టోరీ అండి. ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. చూసి వెళ్ళిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. అప్పుడే మన వీడియోస్ అనేవి ఇంకో అందరికి వెళ్తాయన్నమాట. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో ఇంకెందుకు లేట్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా. ఒక ఊరిలో సోమరిపోతు ఉండేవాడు. అతని పేరు సో అండ్ సో అనుకోండి. సోమరిపోతు అని మనం ఎవరిని పిలుస్తామో తెలుసా? ఎనీ టైం తిని పనుకొని పని చేత కాని వాడిని సోమరిపోతు అంటాం. అయితే ఈ సో అండ్ సో పర్సన్ ఎప్పుడూ కూడా తిని పడుకునేవాడన్నమాట. అదే పనిగా పెట్టుకునేవాడు. పనికి వెళ్ళేవాడు కాదు. అయితే ఎప్పటిలాగే నిద్రపోతూ ఉంటే అతనికి ఆ నిద్రలో ఒక కల వచ్చిందనమాట. ఆ కలలో ఏమని వచ్చిందంటే మంచి నిధికి వెళ్ళే దారి అతనికి కనిపించింది. ఆ నిధికి వెళ్ళే దారి కనిపించడంతో ఇతను ఎక్సైట్మెంట్‌తో వెంటనే నిద్రలో లేచాడన్నమాట. సో నిద్రలో లేచాక అరే సగం దారే తెలిసింది కదా! ఇప్పుడు పూర్తి దారి తెలుసుకోవడం ఎలా అని చెప్పి మళ్ళీ నిద్రపోతాడు. మళ్ళీ నిద్రపోయి మళ్ళీ లేస్తాడు. అయినా సరే ఆ కల మళ్ళీ రాదన్నమాట. ఆ నిధికి వెళ్ళే దారి పూర్తి దారి తెలుసుకోవడం ఎలారా దేవుడా అని చెప్పి జుట్టు పట్టుకుంటూ కూర్చుంటాడు. ఇంతలో ఆలోచిస్తూ తనకొక ఆలోచన తట్టింది. ఆ ఆలోచన ఏంటి అంటే సగం దారైతే తెలిసింది కదా! ఆ సగం దారి వరకు వెళ్దాం. అక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడుగుదాం అని చెప్పి బయలుదేరుతాడు. సో అతనికి కనిపించిన కలలో అంత దారి వరకు మాత్రం వెళ్తూ ఉంటాడు. అక్కడ మధ్యలో ఋషి కనిపిస్తారు ఆయనకి. ఆ ఋషిని వెళ్ళి వింతగా ఇలా అడుగుతాడు. నాకిలా కల వచ్చింది. ఆ కలలో నదికి వెళ్ళే దారి కనిపించింది. కానీ నేను నిద్రలో సగం నిద్రలోనే లేచాను. సో నాకు ఆ నిధికి వెళ్ళే దారి కావాలి అని చెప్పి ఈయనకు అడుగుతారు. మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్ అని. ఆ సోమరిపోతు మాటలు విన్న ఋషికి కొద్దిసేపు షాక్లోకి వెళ్ళి ఏంటి ఇతను మంచివాడా లేదా మతిస్థిమితం లేనివాడా అని కొద్దిసేపు ఆలోచించుకొని తనలో తనే మాట్లాడుకొని ఇలా చెప్తారనమాట ఈ సోమరిపోతుకి. ఏమని? నాకు తెలియదు కానీ ఈ దారిలోనే వెళ్తే నీకు స్వీట్స్ అమ్ముకునే ఒక వ్యక్తి కనిపిస్తారు. అతన్ని అడిగితే చెప్తారు అని చెప్పి ఈ ఋషి ఏమో సోమరిపోతుకి చెప్తాడు. ఇంకా సోమరిపోతు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతను చెప్పిన దారిలోనే వెళుతూ ఉంటే నిజంగానే ఋషి చెప్పినట్లు అక్కడైతే స్వీట్స్ అమ్ముకునే పర్సన్ అయితే కనిపించాడనమాట. అతనికి వెళ్ళి నాకిలా నిధి కదా అని చెప్పి మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. పాపం ఆ స్వీట్ షాప్ అతను కూడా ఇతను మాటలు విని షాక్లోకి అయితే వెళ్ళిపోయాడు. సో మళ్ళీ ఆలోచించి ఇలా చెప్తాడు. ఏమనంటే నాకు తెలుసు నిధికి వెళ్ళే దారి నాకు తెలుసు. కానీ నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు ఆ దారి చెప్తాను అంటాడు. సరే ఏం హెల్ప్ కావాలి చెప్పు నేను చేస్తాను. నాకు ఆ నదికి వెళ్ళే దారి మాత్రం చెప్పండి ప్లీజ్ అని చెప్పి ఈ సోమరిపోతు అయితే అడుగుతాడు. ఈ స్వీట్స్ అమ్ముకునే అతను ఏం చెప్తాడంటే ఈ 2 రోజులు నాకు కొద్దిగా ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో నువ్వు నాతో పాటు ఈ స్వీట్స్ కొంచెం తయారు చేసి పెట్టు ఈ 2 రోజులు. అప్పుడైతే నేను నీకైతే నిధికి వెళ్ళే దారి చెప్తాను అంటాడు. సరే చేసి పెడతాను అని చెప్పి ఈ సోమరిపోతు ఆ 2 రోజులు తెగ కష్టపడిపోయి ఆ స్వీట్స్ అన్నీ అయితే చేసేస్తాడు. అయితే ఈ షాప్ అతను ఏం చేస్తాడంటే ఆ స్వీట్స్ అన్నీ వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఇచ్చేసి డబ్బులు బాగా ఇంకా ఈ సోమరిపోతు ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిన 2 రోజులు నేను నీకైతే హెల్ప్ చేసి పెట్టాను కదా, మరి నాకు ఆ నిధికి వెళ్ళే దారి చెప్తా అన్నావు కదా, చెప్పండి అని అడుగుతాడు. అయితే మళ్ళీ నవ్వుకుంటూ ఈ షాప్ అతను అతని చేతి తీసుకొని అతని చేతిలో కొంత డబ్బు పెట్టి ఇలా చెప్తాడు. నాకు ఎలాంటి నిధికి వెళ్ళే దారులు ఏమీ తెలీదు. నాకు తెలిసిన నిధంతా ఈ సంపాదనే. ఇలా కష్టపడుకుంటూ సంపాదించే సంపాదనే మన నిధి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ సోమరిపోతుకి అర్థమవుతుంది ఏమనంటే మనం సంపాదించే సంపాదనే ఒక నిధి అని చెప్పి ఇంకా ఇతను కష్టపడడం నేర్చుకుంటాడు. రోజు కష్టపడుతూ డబ్బు అయితే ఈ కథలో నీతి ఏంటి అంటే ఒళ్ళు వంచి కష్టపడి సంపాదించే సంపాదనే మన నిధి అండి. అది మీరందరూ తెలుసుకోవాలి. నిజంగా కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి అని మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా. సో అది మాత్రం నిజం. సో మనం కూడా కష్టపడి సంపాదించుకుందాం. ఇలా కూర్చొని కలల కంటే ఏమీ రాదండి. కష్టపడితేనే వస్తుంది. ఇది నేను తెలుసుకున్న నీతి.
మరి మీకేం అర్థమైందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో ఇలాంటి కథలు తెలుసుకోవడం కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.